దీపక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీకి కనీసం డిపాజిట్ రాదన్న ముఖ్యమంత్రి ఒకవేళ బీజేపీ గెలిస్తే రాజీనామా చేస్తారా అని దీపక్ రెడ్డి సూటిగా సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ లో గెలుపు తమదేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, బీజేపీ అభ్యర్థి సవాళ్లు నియోజకవర్గంలో రాజకీయాన్ని మరింత వేడెక్కించాయి. ఇదే అంశంపై మరింత సమాచారం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డితో మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకొచ్చింది. గత కొద్ది రోజుల నుండి ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా టీఆర్ఎస్ నుండి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అభ్యర్థుల గెలుపు కోసం వాళ్ళు నిరంతరం పనిచేస్తున్నారు. అభ్యర్థులు కూడా ప్రతి గల్లీ, ప్రతి వీధి, ప్రతి కాలనీ, ప్రతి బస్తీ తిరుగుతున్నారు. అయితే ప్రస్తుతం మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. దీపక్ రెడ్డి గారు నమస్తే. మీ ప్రచారం గత కొద్ది రోజుల నుండి చాలా తీవ్రంగా చేస్తున్నారు. ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రజల నుండి ఏ విధమైనటువంటి స్పందన వచ్చింది? అయితే నేను లాస్ట్ టైం కూడా కాంటెస్ట్ చేసినప్పుడు 2023లో దానికి దీనికి విరుద్ధంగా ఉన్నది. ప్రజలే పిలుస్తున్నారు మమ్మల్ని, భారతీయ జనతా పార్టీ ఇంకా మా దగ్గర రాలేదు. సో డిఫరెన్స్ చాలా ఉన్నది. లాస్ట్ టైం ఎలక్షన్స్లో చాలా వరకు ఈ బస్తీ పెద్దలు లేదా అంటే సొసైటీ అసోసియేషన్స్, గేటెడ్ కమిటీ వాళ్ళు అసోసియేషన్స్ వాళ్ళు పిలవాలంటే భయపడేటోళ్ళు. గోపీనాథ్ ఏం కేసు పెట్టిస్తాడో, ఏం ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడో అని చెప్పి భయపెట్టేటోళ్ళు. ఇప్పుడు అది పోయింది. అందరూ మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, పోతున్నాం, పలుకుతున్నాం. ఎందుకంటే మేము చాలా వాటికి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మేము ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంటాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మంచి స్పందన. మీకు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఈ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరితోని పోటీ అనుకుంటుంటారు? ఉంటే కాస్తో బీఆర్ఎస్తో ఉండొచ్చు. కాంగ్రెస్ అయితే నాకు తెలిసినంత ఎక్కడ ఉంటుంది, ఓన్లీ హంగామా చేస్తున్నారు అంతే. ఎప్పటి నుంచి అయినా అది ఎప్పుడు కూడా అట్లనే చేస్తుంటారు కాబట్టి అది కొంచెం ఆయన సీఎం గారు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం హంగామా ఉన్నది. కానీ ప్రజలలో మాత్రం వాళ్ళ మీద పెద్ద అది లేదు. కాస్తో ఇక సానుభూతి అని లేదా అంటే ఆయన మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఆ వర్గానికి పనులు చేసింది కాబట్టి ఆ వర్గం వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళతో ఉంటారు. కానీ సీఎం గత కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్లోనే చాలా తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీకి అనుకున్నంత మెజార్టీ రాదు, డిపాజిట్ కూడా దక్కదు అన్నటువంటి ప్రకటన చేశాడు. ఒకటి ఆయనకి డిపాజిట్ రాదు అంటున్నాడు కదా, వస్తే ఆయన సీఎం గిరి తప్పుకుంటాడు జనరల్గా అంటున్నా. ఇవన్నీ ఉత్తమాటలు. ఎందుకంటే మా ఓటింగ్ పర్సంటేజ్ వాళ్ళకి పడితే మాకు రాదనేది భయంతో, మేము గెలవమనే భయంతో ముస్లిం ఓట్లు ప్లస్ కాస్త కూస్తో ఈ ఓట్లు రావాలని చెప్పి అది ఒక గిమ్మిక్ లాగానే మాకు కనిపిస్తున్నది. ప్లస్ ఆయన చేస్తుంది కూడా, ఆయన ప్రచారం చేస్తుంది కూడా ఎక్కడ కూడా హిందూ ఏరియాలలో కాదు, ఓన్లీ మైనార్టీ ఓట్ల గురించే వాళ్ళతోనే మాట్లాడుతుండు. వాళ్ళే ముస్లిమే కాంగ్రెస్ అంటుండు, కాంగ్రెస్ ముస్లిం అంటుండే. ఏదో మరి అర్థం కావట్లేదు. ఆయన ఈ మధ్యన ఏమైనా మతం ఇట్లా ఏమైనా మార్చుకుంటూ కూడా మాకు కూడా అయితే ఐడియా లేదు. బట్ స్టిల్ ఇది ఎంతవరకు కరెక్టు, ఒక వర్గం గురించి ఆయన పనిచేస్తుడు, ఒక సీఎం అయింది అనేది ఆయనకైనా ఆలోచించుకోవాలి. జూబ్లీహిల్స్లో మెజార్టీ ఓట్లు మైనార్టీలు ఉన్నాయి. అందులో భాగంగానే ఎంఐఎం, కాంగ్రెస్ పోటీ చేస్తుంది. మేము ఆ ఓట్లతో గెలుస్తాము అన్నటువంటి ఒకటి. అదేవిధంగా ఈ మధ్య అజారుద్దీన్కు మంత్రి పదవి కూడా ఇచ్చారు. మైనార్టీలు మా వైపు ఉన్నారు, ఖచ్చితంగా మేము గెలుస్తామని కాంగ్రెస్ అంటుంది. చెప్పేది అదే పాయింట్ సార్. ఆయన పనిచేస్తుంది ఓన్లీ మైనార్టీస్ గురించే, వాళ్ళ ఓట్ల గురించే ట్రై చేస్తున్నాడు. ఆయనకి హిందూ ఓట్లు అవసరం లేదంట. ప్రజలు, ఓటర్లు ఆలోచించుకోవాలి. ఆయన మాట్లాడుతున్నది 1 లక్ష ఓట్లు ఉన్న వాళ్ళ గురించి. 3 లక్షలు ఉన్న ఓట్లు ఎట్లా డివైడ్ అవుతాయని మన మీద నమ్మకం ఉంది. అందుకే మళ్ళీ హిందువులారా ఆలోచించుకోండి. మనం అందరం కూడా ఈ యొక్క ఎలక్షన్లో మనం కూడా ఏకతాటిపై ఉండాలి. అయితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మైనార్టీస్కి అగేన్స్ట్ కాదు. మోడీ గారు చేసే సంక్షేమ కార్యక్రమం అన్ని కూడా అందరికీ ఈక్వల్గా చూస్తారు. బట్ కాంగ్రెస్ వాళ్ళు ఆ విధంగా చూస్తలేదు. మాకు ఆ ముస్లిం ఓట్లు ఉంటే చాలు, మీరు అవసరం లేదు అన్నట్టే చూస్తున్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించుకొని ఓటేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే పార్టీ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండ్రు. ఆయనకి అదే చెప్తున్నా కదా, ఈ మధ్యన అయినట్టున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా
దొంగలతో కలిసి కాంగ్రెస్తోనైనా సరే బీఆర్ఎస్తోనైనా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని ఉంటుంది, దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది. అలాంటి దేశ ద్రోహులు ఉండొచ్చు. ఒక ఆయన చూడ ఆయన పాకిస్తాన్కి వత్తాసు పలుకుతున్నాడు, ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎలక్షన్లో ఆయన ఏదైతే భారతదేశాన్ని అన్నాడు, ఇంకా ఆయన ముడ్డి మీద అన్నారని ప్రజలు కూడా అదే పని చేస్తారు వాళ్ళకని అనుకుంటున్నారు. ముఖ్యంగా అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఆయన పార్లమెంటు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉంది. ఇటు హైదరాబాద్ అభివృద్ధి కానీ అదేవిధంగా జూబ్లీహిల్స్ అభివృద్ధి కానీ తెలంగాణ అభివృద్ధి కానీ పట్టించుకోవడం లేదనేటువంటి విమర్శ కూడా వినిపిస్తుంది. దగ్గర 11 లక్షల కోట్ల వర్క్స్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినాయి వాళ్ళే చెప్తారు. ఢిల్లీకి పోయినప్పుడు ఏదైనా సెంట్రల్ మినిస్టర్ని కలిసి ఆప్కే వయసే తోడా వాపే కామ్ చెల్లరా అని చెప్పి మొక్కొస్తారు కాళ్ళు. ఇక్కడికి వచ్చి ఇట్లా మాట్లాడుతుంటారు. రోడ్ల గురించి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మన దేశాన్నే కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థానం సంపాదించుకుంటున్నారు. ఎప్పుడైతే ఇలాంటి పనులు చేస్తారో అందరినీ ఈక్వల్గా చూసేసి మా ఈ స్టేట్ ఆ స్టేట్ డిఫరెన్స్ అనేది చూడకుండా చేస్తుంటాడు. కాబట్టి ఆయనకు డెఫినెట్లీ ఇలాంటి ఏమంటారు అభియోగాలు మోస్తూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనులు చేయించుకుంటారు కానీ ఇట్లా చేస్తూనే ఉంటారు. మోడీ గారు గవర్నమెంట్ అందరినీ ఈక్వల్గానే చూస్తుంది. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి కోసం మంత్రివర్గం మొత్తం జూబ్లీహిల్స్లో ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ నుండి కూడా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరు ఇక్కడ ఉన్నారు. మీ ప్రచారం చాలా వెనుకబడ్డది. బీజేపీ స్టార్ క్యాంపెయిన్స్ కూడా ఎవరు రాలేదు బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం అనేది ఒకటి వినిపిస్తుంది. మీరు చూస్తున్నా వినిపించేది వదిలిపెట్టండి. మీకేమైనా తెలుసా ఎవరెవరు తిరుగుతున్నారని? ఐడియా ఉండాలి కదా. ఒక ఎంపీ తప్ప అందరు ఎమ్మెల్యేలు అందరు ఎంపీలు ఈ రోడ్డు మీదనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంటింటికి పోతున్నాం. మేము వాళ్ళ దగ్గర గంప వాయించి ప్రెస్ని పిలిపించుకొని అన్ని ప్రోగ్రామ్ చేసే పనులొద్దు, మనం ఓటర్లనే కలుద్దామనే ఉద్దేశంతో అదే పని మీద ఉన్నారు. బండి సంజయ్ గారి మీటింగ్స్ నడుస్తున్నాయి. ఈ రోజు కూడా 2-3 బండి సంజయ్ గారి మేజర్ మీటింగ్స్ ఉన్నాయి. డెఫినెట్లీ వాళ్ళకి అన్ని కూడా ఓడిపోయేటప్పుడు చేసే విమర్శలే మీరు చెప్పేటి. ముఖ్యంగా బీజేపీ కూడా హిందూతత్వాన్ని మతతత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు అడుగుతుందనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మేము రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఓన్లీ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా వాళ్ళ గురించే మినిస్ట్రీ అంట, వాళ్ళ గ్రేవ్ యార్డ్స్ గ్రేవ్ యార్డ్లకి అగేన్స్ట్ కాదు, ముస్లింకి అగేన్స్ట్ కాదు భారతీయ జనతా పార్టీ. వాళ్ళు చేసే విధానం తప్ప అంటున్నాం. కాంగ్రెస్ చేసే విధానం తప్ప అంటున్నాం. కానీ వీళ్ళు కూడా ఇన్ని రోజులు అదే పని చేశారు. బీఆర్ఎస్ కూడా వాళ్ళ సంకలనం నాకిరు, మైనార్టీ ఎంఐఎం సంకలనం నాకిన వచ్చిన వాళ్ళే ఇప్పుడు శుద్ధ పూసలు ఏదో నీతులు చెప్తున్నారు. వాళ్ళు రెండే అని నేను చెప్తున్నాను. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రభావం రేపు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇక్కడ గెలుపు ఖచ్చితంగా బీజేపీ దాన్ని అనుకుంటున్నారా? 100%. నేను అదే చెప్పాను మొదట్లో మీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు. ఎక్కడికి పోయినా కానీ ప్రజలు మమ్మల్ని పిలుస్తున్నారు. మేము జనరల్గా ఆ రెస్పాన్స్ అనేది లాస్ట్ ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కి చాలా డిఫరెంట్ ఉన్నది. వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానంలోనే డిఫరెన్స్ ఉన్నది. అందుకే నేను చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్స్ కంపల్సరీ విన్ కాబోతున్నది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ సమస్యకైనా ముందు నుంచి ఫైట్ చేసేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ. ప్రజలు మా వెంటే ఉన్నారు, గెలవబోతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రచారంలో కావచ్చు, మీరు గతం నుండి కూడా దాదాపుగా ఒక పోయిన ఎన్నికల్లో కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మీరు ఏమైనా ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో కానీ తర్వాత గెలిచిన తర్వాత కానీ ఏదన్నా అభివృద్ధి 100% మేము ఇక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేశామండి. ముఖ్యంగా వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్, కరెంట్ ఎక్కడ వచ్చి ఇక్కడ హై టెన్షన్ వైర్స్ పోతుంటాయి. ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాటర్ అయితే ఎగుడు దిగుడు ఉంటుంది కాబట్టి వాటర్ ప్రెషర్ అనేది చాలా తక్కువ వస్తుందని వాళ్ళు హాఫ్ అన్ అవర్ అయితే వస్తుంది. మాకు చాలా కష్టం అవుతుంది. అది కూడా మిడ్ నైట్లలో వెళ్తూ ఉంటారు. ఇలాంటి రోడ్లు అయితే ఇంకా అధ్వానం. మీరు జూబ్లీహిల్స్ లోపలికి పోతే మీరే కొంతసేపు చూసేసి ఇక్కడ ఎడుకొచ్చినాం రా అని అనుకుంటారు. ఏది చూసినా ప్రాబ్లమ్స్. అందుకొరకు ప్రజలు డెఫినెట్లీ ఈసారి ఆలోచిస్తున్నారు. ఫైటర్స్ కావాలి ఇక్కడ. ఇట్స్ నాట్ దట్ మీకు ఏదో పైనుంచి ఏదో స్కీమ్ తీసుకొచ్చేసి మిమ్మల్ని ఇంటికాడ కూర్చోబెట్టే స్కీమ్స్ కాదు. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలని నేను ప్రజలకు కోరుతున్నాను.
మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రజల పక్షాన ఉంది. అభివృద్ధి కూడా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం అడావిడి హంగామా తప్ప మిగతా పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ గ్రౌండ్ వర్క్లో చేస్తూ తప్పకుండా విజయం సాధిస్తామని లంకల దీపక్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆనంద్తో శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.